హలో గైస్, వెల్కమ్ టు శరత్ మల్టీవర్క్స్ గైస్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనకు సమ్మర్ అయితే రానే వచ్చేసింది కదా. సో చాలామంది మన కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేస్తున్నాం మన సబ్స్క్రైబర్స్. సో సమ్మర్లో మనకి ఇప్పుడు కూలర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో కూలర్కి సంబంధించిన ఫుల్ డీటెయిలింగ్ సర్వీసింగ్ అనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాం గైస్. సో మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మన దగ్గర ఒక కూలర్ ఉంది. సో ఈ కూలర్కి మనమైతే ఫుల్ డీటెయిల్ సర్వీసింగ్ అనేది చేద్దాము. అంటే ఫ్యాన్ కండిషన్ ఎలా ఉంది అండ్ పంప్ కండిషన్ ఎలా ఉంది, దాని వైరింగ్ ప్రాబ్లమ్స్ కానీ, పైప్లో ఫామ్ అయిన డస్ట్ కానీ, ఎందుకంటే ఇది లాస్ట్ సమ్మర్ నుండి ఇప్పటిదాకా పక్కకు పెట్టి ఉంటుంది కదా. సో డీటెయిల్ సర్వీసింగ్ ఎట్లా చేసుకోవాలి, సో సర్వీసింగ్ చేసేటప్పుడు వాటర్ ఎక్కడెక్కడ పడకుండా ఉండాలనే జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అండ్ దీని ఫుల్ సర్వీసింగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ప్రజెంట్ ఈ కూలర్కి సంబంధించి మనకైతే వీల్ అనేది కూడా పోయింది. సో ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు ఒకటి చూపెడతాను, ఇప్పుడు చూసేసేయండి. ఇక్కడ చూస్తే కూలర్ మనకు వంగిపోయింది, అంటే దీని కాలు అనేది ఒకటి పోయింది, ఇది మనం ఫిట్ చేయాలి. రెండోది వచ్చేసి మనకు ఈ యొక్క స్విచెస్ బోర్డు కూడా స్క్రూస్తో లేదు, ఇదొకటి ఫిట్ చేయాలి. అండ్ కనెక్షన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫ్యాన్ రన్నింగ్ కండిషన్ ఒకసారి చెక్ చేసుకోవాలి. పంప్ రన్నింగ్ కండిషన్ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ చూసినా కదా అసలు డస్ట్ ఎలా పట్టిందో ఇది. సో మొత్తం డీటెయిల్ వాషింగ్ అనేది చేయాలి. అండ్ సైడ్ బై చూసుకుంటే మీకు ఇక్కడ చూడండి, గడ్డి కూడా ఖరాబ్ అయిపోయింది. సో చూడండి లోపల అసలు ఎంత డస్ట్ ఉందో. అండ్ పంప్ అనేది ఇక్కడ ఉంది. పైప్ లైన్ సిస్టమ్ అనేది కూడా మొత్తం పోయింది, అంటే మనం మళ్ళీ ఫిట్ చేయాలి, వీటి కనెక్షన్స్ లేవు. అండ్ పంపుకి వైరింగ్ అనేది కూడా పోయింది. సో జాయింట్స్ అనేది మళ్ళీ వేయాలి. నెక్స్ట్ గడ్డి చూసుకున్నట్టయితే గడ్డి లైఫ్ కూడా అయిపోయింది, మార్చేసేయాలి. సో పూర్తిగా ఒక్కొక్కటి, అంటే ఫస్ట్ మనం క్లీనింగ్, తర్వాత లాస్ట్కు వైరింగ్ కనెక్షన్స్, మోటార్ కనెక్షన్, పంప్ కనెక్షన్ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ నేనైతే కొత్తది ఈ కూలర్ కోసం గడ్డి అయితే తీసుకురావడం జరిగింది, ఎందుకంటే సర్వీస్లో భాగంగా మనం గడ్డి అనేది మార్చుకోవాలి ప్రతి ఇయర్. సో ఇక్కడ చూడండి కొత్తది గడ్డి అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి అరౌండ్ 90 రూపీస్ పడింది మనకు. సో చేసేద్దాం ఒక్కొక్కటి.
సో గైస్ చూడండి, ఇక్కడైతే మనకు క్లీనింగ్ పార్ట్ అనేది అయిపోయింది. సో చూడండి కూలర్ ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత ఎలా ఉందో మనకు ఇంటర్నల్గా కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా కూలర్ క్లీనింగ్ అనేది ప్రాసెసింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు సైడ్ ప్యాడ్స్ అనేది కూడా పాత గడ్డి తీసేసి క్లీన్ చేసేసాము. సో ఇది కొత్త గడ్డి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మిగతా స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా మనకు ఆసిలేషన్ వింగ్స్ అండ్ పైప్స్, వాటర్ పంప్ అండ్ ఫ్యాన్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే పూర్తిగా ఈ సెటప్ని మొత్తం అసెంబుల్ చేసేద్దాము. సో గైస్ మనమైతే ఇక్కడ పంప్ అనేది ఫిట్ చేసాము. సో దానికి సంబంధించిన వైరింగ్ కనెక్షన్ కూడా ఇక్కడ ఇచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్ యొక్క రెక్క కూడా ఫిట్ చేసాము. అండ్ ఇప్పుడు ఒకసారి ఏం చేద్దామంటే మనము వర్కింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేద్దాము. సో ఇక్కడ ప్లగ్ పెట్టి స్విచ్ చేశాను. ఇప్పుడు మనము ఫ్యాన్ అనేది ఆన్ చేసి చూద్దాము తిరుగుతుందా లేదా అనేది. సో ఇక్కడ మనకు ఫ్యాన్ అనేది కూడా ఓకే. నెక్స్ట్ పంప్ ఆన్ చేద్దాము. సో పంప్ అనేది కూడా వర్క్ అవుతుంది గైస్. సో ఇంకా రెస్ట్ వచ్చేసి సైడ్ ప్యాడ్స్ అనేది ఫిట్ చేద్దాము. ఆ పైప్స్ అనేవి వర్క్ కనెక్షన్ ఇచ్చేస్తే మనకు కూలర్ యొక్క పూర్తి క్లీనింగ్ అండ్ ఫిట్టింగ్ అయిపోయినట్టు.